అందరికీ నమస్కారం. హాయ్ హలో. నేను మీ పరిణిత. ఇవాళ మనం ఒక స్పెషల్ ప్రోగ్రాంలో ఉన్నామండి. అదేంటంటే మనకి మదర్స్ డే ఇవాళ. సో ఇవాళ మనము డియర్ మామ్ అనే ప్రోగ్రామ్ తోటి మేము ముందరికి వచ్చాము. నేను మా చెల్లెలు పత్రి. సో మేమిద్దరం కలిసి మీ ముందరికి వచ్చాము. మదర్స్ డే స్పెషల్ అంటే మదర్ గురించి మనం మాట్లాడడానికి, మదర్ తోటి ఎక్స్పీరియన్సెస్ మనం షేర్ చేయడానికి, దాని గురించి మనం ఇక్కడ మేము ముందర ఉన్నాము. సో ఎస్, వీ హ్యావ్ పత్రి ఓవర్ హియర్. హాయ్ పరి. హాయ్, సో హ్యాపీ ఈ ప్రో ఇలా మనం కలుసుకుంటున్నందుకు. యా, సో ఇట్స్ వండర్ఫుల్. ఎంతో చక్కగా మనం ఇక్కడ మదర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మదర్స్ టుడే. అంతా మాతృమూర్తుల గురించి, యునో హౌ స్త్రీ నుంచి ఒక మాతృమూర్తికి ఎలా ఎలా ట్రాన్సిషన్ ఎలా జరిగింది, అండ్ హౌ అవర్ మదర్ యూస్ టు బి, మన మదర్ ఎలా ఉండారు, తన గురించి ఎక్కువ మనం మాట్లాడి, తన క్వాలిటీస్ గురించి, మన ఇద్దరు ఎక్స్పీరియన్సెస్ తనతోటి ఎలా ఉండినాయి, సో దాని గురించి వీ హ్యావ్ టు టాక్ అనమాట. సో ఇట్స్ మదర్స్ డే టుడే. సో ఎస్ పరి, హౌ డు యూ వాంట్ టు స్టార్ట్ విత్ యువర్ ఇంట్రొడక్షన్? నేను ఫస్ట్ ఒకటే అందరికి ఆల్ ద మదర్స్ హ్యాపీ మదర్స్ డే ఇవాళ, అండ్ అ వెరీ ఎక్సైటింగ్ టైమ్. బై ద వే, మనం ఎవ్రీ డే షుడ్ బి అ మదర్స్ డే అని అలా ఉండాలి. కానీ బట్ అట్లీస్ట్ వన్ డే ఒక డెడికేటెడ్గా ఫర్ గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్, మదర్కి డెడికేట్ చేయడం, ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మనందరికీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలా ఇలా వచ్చి ఒక ఆపర్చునిటీ మనకి మాట్లాడడానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ కాన్వర్సేషన్కి. ఇంకా నేను ఆలోచిస్తున్నాను అన్ని థింగ్స్ ఏం చెప్పాలి ఏంటి అని. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. యా, డెఫినెట్లీ. సో మదర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సాక్రిఫైస్ ఆర్ ఫ్యామిలీ అండ్ అప్బ్రింగింగ్, అంటే పిల్లల్ని ఎలాగా పెంచాలి, దాని గురించి ఎక్కువ మాట్లాడతాము. అండ్ స్వర్ణమాల పత్రిజీ 1974లో పత్రిజీతో పెళ్ళయింది. 1978లో నేను వచ్చాను, 1982లో తను వచ్చింది, మా చెల్లెలు వచ్చింది. సో దట్ ఈస్ హౌ మా లైఫ్ స్టార్ట్ అయింది. 1978లో నేను పుట్టిన తర్వాత 1979లో పత్రిజీకి ఒక యాక్సిడెంట్ అయ్యి తనకి రావడం వల్ల స్పిరిచువాలిటీ మా జీవితంలోకి వచ్చింది. సో అలాగా మా మదర్ కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. సో అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో తన జర్నీ గురించి ఎక్కువ మనం మాట్లాడాలి ఇవాళ. సో తనకి ఫస్ట్ ధ్యానం అంటే ఇష్టం లేదు, ఎవరంటే వాళ్ళు వస్తారు ఇంటికి, ధ్యానం అంటారో ఏమి తెలియదు తనకి. సో ఆ మెల్లిమెల్లిగా దాని నుంచి ధ్యానంలోకి రావడము, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడము, అలా తను చాలా ఎక్స్పీరియన్సెస్ చేసింది అనమాట. అంటే ఒక్కొక్కసారి 18 hours ఏకధాటిగా తను మెడిటేషన్ చేయడం కూడా చాలాసార్లు జరిగింది. హీలింగ్ తను చేసుకుంది, వేరే వాళ్ళని కూడా చేసింది. సో ఇలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఎస్ పరి, యు ఆర్ దేర్ విత్ హర్. తనతో ఎక్కువ టైం నువ్వు స్పెండ్ చేసావు కాబట్టి ఈ ఈ ఫేజ్ గురించి నువ్వు చెప్పడం బాగుంటుంది. బిఫోర్ మనం తన జర్నీ, ఈ జర్నీ అందరికీ తెలిసిన జర్నీ, తన హీలింగ్ జర్నీ ఆర్ వాట్ ఎవర్ అంతా స్వర్ణామృతంలో చెప్పారు. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ యోర్ ఎక్స్పీరియన్స్, యోర్ ఎక్స్పీరియన్స్. నేను పుట్టే ముందు వరకు, లైక్ 78 నుంచి 82 వరకు, యా యా 4 years. డూ యూ హ్యావ్ ఏదైనా గుర్తుకు ఉన్నాయా మెమరీస్, ఆర్ ఎక్కడ ఉండే వాళ్ళు అప్పుడు? ఇన్ఫాక్ట్ నాకు తెలీదు, వేర్ యూ అప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఉండేవారా, మామగారి దగ్గర అంటే అంబర్పేటలో ఉండేవారా, లేకపోతే ఎక్కడ, వేర్ ఆ 4 years? టెల్ మీ, ఐ వాంట్ టు లెర్న్. ఓకే, నాకు తెలిసి నేను కర్నూలులోనే ఉండే. ఐ థింక్ 4 years నేను కర్నూలు, హైదరాబాద్, ఇట్ వాజ్ అంటే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండే. ఐ మీన్ యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, గుర్తున్నంత వరకు. సో 78 నుంచి 82 వరకు ఐ వాజ్ ఇన్ కర్నూలు. ఐ మీన్ ఐ రిమెంబర్, నేను ఎల్కేజీ కూడా కర్నూలులో చదివా. ఐ థింక్ సెయింట్ జోసెఫ్స్లో అక్కడ చదివాను. సో అప్పుడు నూర్ అని ఒక అతను ఉండేవాడు మన నాకు దగ్గర. గుర్తు. యా నాకు యా గుర్తు. సో నూరు నన్ను చూసుకునేవాడు అనమాట. సో నువ్వు పుట్టాక నిన్ను కూడా చూసుకున్నాడు తను. సో ఎక్కువ
పత్రిజీ క్యాంప్స్కి వెళ్తుంటాడు. మామ్ వాజ్ దేర్ విత్ మీ. తనే నాకు ఎప్పుడు యూనో ఫుడ్ చేసి వంట చేసి పెట్టేసి యూనో షీ యూస్ టు ప్లే విత్ మీ. అంత మంచిగా ఆడుకునేది నాతోటి. సో యా, చైల్డ్హుడ్ ఐ డోంట్ రిమెంబర్ దాట్ మచ్. బట్ కానీ ఇంట్లో చదువులు అంటే మనకి ఎట్లాగో పడదు ఎట్లాగో. సో అంటే I don't ఫస్ట్ have experience కి వస్తున్నాను లైక్ దట్ హోల్ సినారియో ఆఫ్ ఎలాగా మదర్ యునో చదువు గురించి ఎంత సీరియస్ గా ఉండేది, ఎలా ఉండేది అనేది ఐ గెట్ దేర్. సో యా 78 ఐఎమ్ జస్ట్ గోయింగ్ లైక్ త్రూ ద టైమ్ లైన్ ఇక్కడ. యా 78 లో యూ కేమ్, దెన్ అప్పుడు 4 years దాకా హైదరాబాద్ కర్నూలు మధ్యలో ఉండి, అండ్ దెన్ అండ్ యాజ్ ఫార్ యాజ్ నాకు గుర్తున్నంత వరకు అందరూ చెప్పేవారు, ఈవెన్ మామ్ కూడా చెప్తూ ఉంటుంది, ఇప్పుడు కూడా చెప్తూ ఉంటుంది, దట్ యూ ఆర్ ద క్యూటెస్ట్ బేబీ. ఇన్ఫాక్ట్ ఒక బేబీ కాంటెస్ట్ లో కూడా తీసుకెళ్లారు, అండ్ యూ వన్ ద ప్రైజ్ అని. యా So our time low, so you were like kind of the center of attraction, center of the, like you were the only baby, right? So then 82 low, how did you feel when I came in, and how was mother appudu ela undi in dynamics? Yeah, I was the cutest baby in the whole family as such, and I used to win the baby competitions also. మిగతా పేరెంట్స్ కంప్లైంట్ చేసేవారు, మీ అమ్మాయిని తీసుకురాకండి, మా వాళ్ళకి మాకు యూనో ప్రైజ్ విన్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పేసి తను యూనో దే యూస్ టు బి లైక్ దాట్. Mom must have been super proud kada ఆ time లో. Yeah, and she, I mean, the thing is that she couldn't even carry me. And then, నేను 3.5 kilos I was born. అండ్ ఆ టైంలో అసలు అంత హెవీ బేబీ తోటి అసలు సిజేరియన్ చేయాలి, నార్మల్ డెలివరీ అయ్యే ప్రసక్తే లేదు. సో యా, షీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ పెయిన్ నా డెలివరీకి అని చెప్పింది. ఎందుకంటే బిగ్ బేబీ అప్పట్లో యూనో ఎవ్రీథింగ్ వాజ్ డిఫికల్ట్. ఈవెన్ గోయింగ్ టు ద వాష్రూమ్ వాజ్ డిఫికల్ట్. అంటే వాష్రూమ్కి వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండింది. సో అది తను ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. అండ్ నాకంటే ముందర 77లో ఒక అబ్బాయి పుట్టి 4 days ఉండి చనిపోయాడు. సో వెంటనే 77లో 78 తర్వాత పుట్టినప్పుడు నాకు మమ్మీ డాడీ చెప్పింది ఏంటంటే, నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. అబ్జర్వేషన్లో పెట్టి, అంటే ఫస్ట్ బేబీకి అలా అయింది కదా, సెకండ్ బేబీ ఎలా ఉంటుంది అని చెప్పేసి దే పుట్ మీ ఇన్ అబ్జర్వేషన్. అండ్ మామ్ ఏం చెప్పిందంటే, డాడీ అక్కడ బయట అద్దం ఇలా నిలబడి చూస్తూ ఉన్నాడు అనమాట, ఈ బేబీ బాగుందా లేదా, బేబీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. హీ వాజ్ వరీడ్ కంప్లీట్లీ. సో అది నాకు చెప్పింది. అండ్ ఆఫ్టర్ కొంచెం అబ్జర్వేషన్ తర్వాత డాక్టర్స్ నిర్ధారించారు, ఓకే దిస్ ఇస్ నార్మల్ బేబీ, హెల్దీ బేబీ అని చెప్పేసి నిర్ధారించి, దెన్ దే గేవ్ మీ టు మామ్. సో అలా జరిగింది. అండ్ ఇట్ వాజ్ ప్లేఫుల్, చాలా ప్లేఫుల్. నేను I'm a very friendly person. Till now I'm a very friendly person, very social. సో ఆ టైంలో ఓకే, మామ్ ది గుర్తున్నది. సో 82కి వచ్చేసాడు, దెన్ ఐ కేమ్ ఇన్. నాకు ఆ టైంలో గుర్తున్నది ఏంటంటే, ద ఓన్లీ థింగ్ ఎల్కేజీ ఆ యూకేజీ ఆ టైంలో, లైక్ కిండర్ గార్డెన్ టైంలో నాకు గుర్తున్నది మనం విద్యానగర్లో ఉండేది, అండ్ యూ వర్ నాట్ విత్ మీ. Yes. సో నాకు ద మొమెంట్ ఐ నో దిస్, అంటే ఈ వరల్డ్ తెలుసుకున్నప్పటి నుంచి నాకు గుర్తున్నది ఏంటంటే, నేను మమ్మీ డాడీ విద్యానగర్లో ఉన్నాం, యూవర్ విత్ మా అమ్మగారు. Yes. సో మామ్ ఆ టైంలో అప్పుడే ఆ టైంలో చాలా ఈ ఎక్స్పెరిమెంటేషన్ జరగడం, యూజా బోర్డ్ కానీ, ఆల్ డాడ్ ఫ్రెండ్స్ అందరు ఇంటికి రావడం, సాటర్డే నైట్ ఆర్ సండే నైట్ రాత్రంతా కూర్చొని అది చేయడం. సో తను చాలా ఇన్వాల్వ్. నేను వచ్చిన ఐ థింక్ నాకు తెలిసిన దగ్గర నుంచి 82 నుంచి తను చాలా ఇన్వాల్వ్ అయి ఉండింది మెడిటేషన్. Correct. సో నేను ఎప్పుడు మెడిటేషన్ ముందర తనని ఎప్పుడు చూడలేదు. ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ సీన్ హర్. యా చూసాను. తను ఎక్కువ స్కూల్, లైక్ నార్మల్ హౌస్ వైఫ్, ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఎలా ఉండిందో అలాగే ఉండింది. హస్బెండ్ ని ఆఫీస్ కి పంపించడం, డబ్బా ప్యాక్ చేయడము, అండ్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము, ఫీడింగ్ మీ,
ఎప్పటికప్పుడు ఫీడింగ్ చేయడము, నన్నైతే కాళ్ళకి తాడేసి కట్టేదన్నమాట, ఇక్కడ పారిపోకుండా ఉండడానికి. నేను ఎక్కడికంటే అక్కడ పారిపోయేదాన్ని. సో కాళ్ళకి తాడేసి కట్టేది. సో ఇట్స్ లైక్ నార్మల్ రెగ్యులర్ హౌస్ వైఫ్. తాడేసి కట్టేయడం నార్మల్ రెగ్యులర్. No, I'm not a regular person, but yeah. తాడేసి కట్టేది అదే. సో యా, ఐ గెస్ ఆ జనరేషన్ లో అవన్నీ నార్మల్. బట్ ఇప్పుడు మన ఆలోచన, జస్ట్ డిస్క్లైమర్ ఫర్ ఆల్ ద మదర్స్ హూ ఆర్ వాచింగ్. సో ఎనీవే, సో యా, రెగ్యులర్ హౌస్ వైఫ్, రెగ్యులర్ పర్సన్, అంటే నార్మల్, యాజ్ యూ సెడ్, అక్కడి నుంచి తన ట్రాన్సిషన్ టు మెడిటేటర్ అండ్ ఆల్ దాట్. వాట్ డూ యూ రిమెంబర్? దెన్ ఐల్ టెల్ వాట్ ఐ రిమెంబర్. అవన్నీ వెళ్ళే ముందర ఫస్ట్ నువ్వు రావడం గురించి మాట్లాడాలి కదా. నేను రావడం, ఐ గెస్ నాకంత నీకే గుర్తుండదు. ఐ వాస్ 4 years old ఆల్రెడీ అట్ దట్ టైమ్. సో అంటే మన ఇద్దరికి 3.5 years గ్యాప్ ఉంది. సో నేను ఫిబ్రవరి 1978 లో పుట్టాను, ఆగస్ట్ 1982 లో పుట్టావు. సో 3.5 years గ్యాప్. సో ఎవరు ఇక్కడ కొత్తగా వచ్చింది అని చూసాను నేను ఫస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అటెన్షన్ అంతా నా నుంచి నీ దగ్గరకు వచ్చేసింది. బికాస్ బేబీ, ఐ మీన్ ప్రతి హౌస్ హోల్డ్ లో వచ్చేది కూడా, ప్రతి హౌస్ హోల్డ్ లో కొత్త బేబీ వస్తే అందరి అటెన్షన్ తనకి వెళ్తుంది. కాబట్టి నేను అసలు నిన్ను గిచ్చేదాన్ని చిన్నప్పుడు. నువ్వు ఏడవాలని చెప్పేసి నేను గిచ్చేదాన్ని అనమాట. సో కానీ దట్ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ఇంటెన్షన్. ఇప్పుడు గిచ్చావంటే, నేను ఏడ్చానంటే ఇంకా అటెన్షన్ వస్తుంది ఆ మీద. ఐ మీన్ దట్ ఈస్ 3.5 year old, 4 year old baby. Yeah. So that is how I think 4 year old can think. Yeah. So adi sangati. But after that, నేనేంటంటే I was very protective of you. As a younger, as an elder sister, I was very protective of you అనమాట. చాలా ప్రొటెక్టివ్ గా చూసుకునేదాన్ని నేను ఎప్పుడు కూడా. సో అలాగా నీతోటి నాకు రిలేషన్షిప్ స్టార్ట్ అయింది యాజ్ అ ప్రొటెక్టివ్ ఎల్డర్ సిస్టర్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో దెన్ ఆఫ్టర్ దాట్, అండ్ మామ్ అంటే ఇంట్లో ఊజా బోర్డ్ అంటే ఊజా బోర్డ్ తను చేసేది ఒక చార్ట్ పేపర్, ని గుర్తునే ఉంటుంది నాకు తెలిసి. చార్ట్ పేపర్ పెట్టి, స్ట్రైకర్ పెట్టి, వర్డ్స్ పెట్టి, లెటర్స్ పెట్టి, నంబర్స్ పెట్టి చేసేది. నేను రాసేదాన్ని, అన్ని లెటర్స్ అవన్నీ రాసేదాన్ని. సో అలాగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. సో విద్యానగర్లో మీరు ఉండేవారు, నేను అంబర్పేటలో ఉండేదాన్ని. ఇట్స్ లైక్ అంత పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. సో వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని అంతా. సో యా. So I remember, as now moving forward, because we have like, we can't go every year now. So కొంచెం మనం fast forward చేసి, the time I remember is తనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ ఒక పాస్ అవ్వాలి అట్లీస్ట్. సో ఆ టైంలో ఐ రిమెంబర్ యూ వర్ ద టార్గెట్ ఫర్ హర్. సో అంటే యూ వర్ నాట్, అంటే ఎప్పుడు హోంవర్క్, అండ్ ఐ రిమెంబర్ నేను ఐ వాజ్ ద పర్సన్ అదంతా చూడి వెంటనే వెళ్ళి హోంవర్క్ చేయడం. సో ఐ వాజ్ ద గుడ్ గర్ల్. కానీ బట్ యూ గాట్ మోస్ట్ ఆఫ్ ద బీటింగ్స్. ఐ మీన్ ఎక్కువ కూడా లేదు పాపం, చాలా పేషెన్స్ గా ఉండేది. బట్ మరీ ఎక్కువైనప్పుడు కొంచెం వేసేది అనమాట. సో నువ్వు స్టూడెంట్స్ గా ఉండేదానివి, కాకపోతే హోంవర్క్ చేసిన తర్వాత అమ్మ నా హోంవర్క్ అయిపోయింది ముందే చేయలేదు అనేదాన్ని. సో అప్పుడు నాకు పడేది అనమాట. సో యు ఆర్ ఆల్సో వెరీ నాటీ. సో ఐఎమ్ ద కల్ప్రిట్. ఫర్ మీ నాకు భయం వేసేది ఎందుకు అంటే, ఐ థింక్ ఫర్ హర్ ఏదైనా మిస్చిఫ్ అంటే ఏదైనా పడేసిన, అండ్ నేను ఎప్పుడు బటర్ ఫింగర్స్ లాగా ఏది ముట్టుకున్నా, కాఫీ పుట్టుకున్నా, ఫస్ట్ థింగ్ ఈజ్ అది పడిపోతుంది. సో ఐ రిమెంబర్ ద వన్ మెమరీ నాకు చాలా గుర్తున్నది ఏంటంటే, విద్యానగర్లో ఉన్నప్పుడు పైన ఏదో బాటిల్ ఉండింది, ఏదో తీసుకోవడానికి ఆ బాటిల్ కింద పడింది. ఐ వాజ్ సో స్కేర్డ్. ఐఎమ్ లైక్, నేను అప్పుడు ఐ థింక్ 5 years old or 6 years old ఉండుంటా, 5 years ఉండుంటా. ఆ బాటిల్ కింద పడింది అండ్ ఐఎమ్ లైక్, ఓ మై గాడ్, బాటిల్ విరిగిపోయింది, నౌ ఐఎమ్ డెడ్ అని చెప్పి ఐ వాజ్ సో స్కేర్డ్ అనమాట. సో దాట్ ఐ రిమెంబర్ దాట్ పార్ట్ వేర్ టు లైక్ యునో ఎప్పుడైతే స్కేర్డ్ అయ్యాం తన గురించి అని. బట్ అదర్ దాన్ దాట్ ఐ డోంట్ థింక్ నార్మల్గా గ్రోయింగ్ అప్ ఐ మీన్ ఆ టైంలో అంత స్కేర్డ్ లేకుండే.
సో దెన్ ఓకే మూవింగ్ ఫార్వర్డ్ దెన్ వి మూవ్ టు కర్నూలుకి వెళ్ళిపోయాం. సో సో దెన్ వాట్ డిడ్ యూ హ్యావ్ ఎనీ కాన్వర్సేషన్ అప్పుడు తన బిట్వీన్ హర్ అండ్ యూ? లేదు, ఎక్కువ కూడా లేదు, ఎందుకంటే నేను ఓన్లీ హాలిడేస్కే వచ్చేదాన్ని. నువ్వు ఎక్కువ ఉన్నావు, మమ్మీ తోటి డాడీ తోటి ఎక్కువ ఉన్నావు. సో నేనేంటంటే మామగారి దగ్గర ఉండడం వల్ల ఐ యూస్ టు కమ్ దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అలా వచ్చేదాన్ని నేను. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా యూనో ఎక్కువ మంది రావడం, ఇంటికి పోవడము నాకు అర్థమయ్యేది కాదు. సో వెంటనే మెల్లిగా ధ్యానము అక్కడ యూనో నేను ఒక్క సంవత్సరం మాత్రం కర్నూలులో చదివాను, అది 8th క్లాస్ ఒకటి నేను మాంటెసరీలో చదివాను. అదొక ఎందుకంటే ఐ వాంటెడ్, నాకు ఉండాలని ఉండేది, యూనో మామ్ డాడ్ తోటి ఉండాలని, నీతో ఉండాలి, టు హ్యావ్ దట్ యూనో కనెక్షన్ అగైన్. సో అలాగా 8th క్లాస్ ఒకటి నేను ఉన్నాను. దాని తర్వాత అగైన్ మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం, గుర్తుందో లేదు. 9th 10th మళ్ళీ అరవిందలో చదివాను, నువ్వు కూడా అదే స్కూల్లో చదివావు. యా, సో అది జరిగింది. యా, ఐ మీన్ గోయింగ్ బ్యాక్ టు ద హీలింగ్ ఎపిసోడ్ ఏదైతే మనం ముందర మాట్లాడాం, దట్ తను హీలింగ్ చేసేది ఆర్ వాట్ ఎవర్, ఐ రిమెంబర్ ఆ టైంలో ద థింగ్ తన యూనో అంతా వెళ్ళేది హీలింగ్ అదంతా అయ్యేది, అండ్ దెన్ ఇంటికి వచ్చి షీ వుడ్ జస్ట్ క్రాష్. ఒక 3-4 days, 4 week షీ వుడ్ నాట్ గెట్ అప్, లేచేది కాదు. అండ్ దెన్ ఐ రిమెంబర్ యాజ్ అ కిడ్ ఐ ఈవెన్ అటెంప్టెడ్ అన్నం చేయడం ఆ టైంలో, బికాస్ తను షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. సో ఐ రిమెంబర్ ఆ టైంలో యూనో బెడ్ షీట్స్ వేయడం, బెడ్స్ మీద చేంజ్ చేయడం, యూనో ఆల్ దీస్ థింగ్స్. సో నేను చేసేదాన్ని. సో ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ తను సఫరింగ్, హౌ షీ యూస్ టు గో త్రూ సఫరింగ్. అండ్ దెన్ ఆ తర్వాత బికాస్ ఆ సఫరింగ్ అంతా అవుతుంది కాబట్టి లెట్స్ నాట్ డూ ఎనీథింగ్, ఇంకా హీలింగ్ ఆపేద్దాము అని. అండ్ అదే టైంలో ఈవెన్ ఇఫ్ యూ రిమెంబర్ కాజాబీస్ డాటర్, ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను, డాటర్ షంషీర్. ఈ రిమెంబర్ ఒక ఎపిసోడ్ వేర్ తను కాజాబీ ఆ షంషీర్ని తీసుకొచ్చి, బై ద వే గైస్ షంషీర్ కాజాబీ వాళ్ళు ఇంటి పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దాట్ హైదరాబాద్లో. సో ఈ షంషీర్ని తీసుకొచ్చారు అదే టైంలో. సో నేను అప్పుడు ఇంకా ఇంటెన్స్గా హీలింగ్ ఇవన్నీ యూనో మనం చిన్నప్పటి నుంచి వి లెర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ పాస్ట్ లైఫ్స్ ఆర్ అదర్ వరల్డ్స్, ఇవన్నీ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ బీయింగ్స్, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం ఆ టైంలో. సో ఆ టైంలో ఐ వెరీ మచ్ రిమెంబర్ షంషీర్ వాళ్ళు తీసుకొచ్చారు ఎందుకంటే తను పొజెస్డ్ అని. కరెక్ట్, గుర్తుందా? తను పొజెస్డ్ అని. అండ్ దెన్ మామ్ వాజ్ హెల్పింగ్ హర్ ఆ ఎంటిటీని బయటికి రావడానికి. సో నాకు అవుట్కమ్ ఏమైందో నాకు గుర్తులేదు, కానీ ఐ వివిడ్లీ రిమెంబర్ ఆ ఎపిసోడ్ దట్ షంషీర్ వచ్చింది, తనకి ఒక ఎంటిటీ పొజెషన్, షీ వాజ్ యాక్టింగ్ వియర్డ్. అండ్ మనకు తెలుసు తను ఎలా ఉండిందో ముందర, ఆ ఎపిసోడ్ ముందర. సో మామ్ వెళ్ళి షీ వాజ్ హెల్పింగ్ హర్, అందరూ వచ్చి తనతో కూర్చున్నారు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వివిడ్ మెమరీస్ కి మనం ఆ చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూడడం, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దట్ నార్మల్ గా మనం చూడము ఇంట్లో. ఈవెన్ ఐ డోంట్ రిమెంబర్ యాజ్ మచ్ యాజ్ యూ రిమెంబర్, అంత కూడా నాకు గుర్తులేదు. సో యా, ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుసు, కానీ ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది కరెక్ట్గా డీటెయిల్స్ నాకు తెలియదు. బట్ యా, ఆ ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా జరిగింది. సో కాజాబీ వాళ్ళు ఏంటంటే నాన్నమ్మకి మామగారికి ఎక్కువ హెల్ప్ చేసేది, పక్కనే ఉండేవారు. సో యా, ముస్లిం ఫ్యామిలీ, వెరీ క్లోజ్ ఫ్యామిలీ. వన్ థింగ్ ఐ యూస్ టు డూ ఇస్, తన దగ్గర మనీ ఎప్పుడు ఇటు అటు పెట్టేసేది. సో నాకు ఎక్కడ మనీ కనిపిస్తే అన్ని తీసుకెళ్లి దాచిపెట్టేదాన్ని. ఓకే. సో తను యూనో బికాస్ మనీ లైక్ ఈవెన్ 10 rupees 20 rupees యూనో షీ వుడ్ నెవర్, అంటే అంత ఎక్కువ కాన్షియస్ గా దాచి పెట్టాలి మనీని, ఇక్కడ పెట్టాలి, ఓ పర్సులో పెట్టాలి, ఇలా ఎప్పుడు ఆలోచించేది కాదు. షీ వాజ్ వెరీ ఫ్రీ, ఈవెన్ నౌ షీ ఈస్ వెరీ ఫ్రీ అబౌట్ ఇట్. సో నాకు ఎప్పుడైనా ఇక్కడ అండ్ మర్చిపోతుంది, అని అక్కడ పెట్టి ఓకే ఇక్కడ పెట్టాను అని మర్చిపోతుంది. సో నేనేం చేసేదాన్ని చిన్నప్పుడు, అవన్నీ తీసి దాచిపెట్టేదాన్ని. అండ్ వెన్ షీ సే సరే మనీ కావాలి అంటే నేను ఐ వుడ్ గివ్ హర్ మనీ.
okay, take this money ani. So atla I always remember, she knows that okay, Goody దగ్గర ఉంటుంది పైసలు or whatever, because I would collect all the money. So that was pretty interesting. ఇంకోటి ఏంటంటే తను ఎక్కడో జాగ్రత్తగా పెట్టేది, ఆ జాగ్రత్తగా పెట్టిన జగ మర్చిపోయేది. అది 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 ఫన్నీ అది యాక్చువల్గా. అంటే సరే ఎక్కడో నేను కింద పడేసిందా అది పడేసిందా, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కాకపోతే జాగ్రత్తగా బీరువాలో పేపర్ కిందనో బట్టల కిందనో పెడుతుంది, ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అంటుంది, అంతే సింపుల్. అండ్ ఎప్పుడో దొరుకుతుంది అది, ఎప్పుడు అది గుర్తొచ్చినప్పుడు. గుర్తొచ్చినప్పుడు. I know it is pretty interesting because mainly tanu, and also the way our time lo dad hundreds of people ni intiki raavadam, తీసుకురావడం, and she was always there వంట చేయడం and all that. I saw the stress our time lo 90s లో, it was very stressful, but yet spirituality to she managed, she went through, moved through, and alage kakuna, and she was also a master in terms ante tanu ila astral traveling చేయడం, visions చూడడం, ఇవన్నీ ఈ సైడ్ లో she was mastering. And అలాగే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం. there was so many shades of her, at once. అండ్ ఆల్సో తను టీచర్గా కూడా పనిచేసింది ఒక స్కూల్లో, మాంటెసరీ అనే స్కూల్లో, కర్నూల్లో. తను ఇంగ్లీష్ టీచర్ లాగా పనిచేసింది కూడా. ఎన్నాళ్ళు పనిచేసిందో తెలియదు కానీ తనైతే పనిచేసింది. సో మొత్తం ఎట్లా అంటే ఇంకా సింగిల్ హ్యాండెడ్గా పిల్లల్ని పెంచింది. సింగిల్ హ్యాండెడ్గా మనీ సేకరించడము, యూనిఫామ్స్ గురించి చూసుకోవడము, స్టడీస్ గురించి చూసుకోవడము, ఇల్లు సామాన్లు చూసుకోవడము, హస్బెండ్ బయటికి వెళ్తుంటే ఎన్నాళ్ళు వెళ్తున్నావు, ఎవ్రీథింగ్ షీ మేనేజ్డ్ సో బ్యూటిఫుల్లీ, అదైతే నేను చెప్పగలను. అండ్ లెవెల్ ఆఫ్ పేషెన్స్. షీఈస్ అ గ్రేట్ మేనేజర్ అండ్ షీఈస్ అ గ్రేట్ ప్లానర్ ఆల్సో. ఏదైనా ట్రిప్ కన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తను ఉంటే ఐ డోంట్ హ్యావ్ టు వరీ, బికాస్ షీ ప్లాన్స్ ఎవ్రీథింగ్. ఏం పట్టించుకోకర్లే ఇంకా. షీఈస్ అ గ్రేట్ ప్లానర్, షీ గ్రేట్ మేనేజింగ్. అంటే అన్ని, if I wish we had a volunteer like mom right now, in SSM. Volunteer like mom? What are you talking? Volunteer like mom. She's so good at everything. She's so good. అంటే అన్ని చూసుకో. The word that you used, volunteer like mom, I'm like, that's the okay, fine, go ahead. Why are you saying ante oka pyramid master, like to do events, like, so like dad was a great organizer. He was excellent in organizing, excellent in taking care of details, every detail, not just one. And she was trained with him as well, so she knew how to manage tanu oka event take up చేసుకుంది అంటే everything will go, not just in a way అది అవ్వాలి, but in a very classy way. అండ్ ఆల్సో ఏంటంటే తను ఏది కూడా వదిలేసేది కాదు, ఏది కూడా మనము తనకి రిమైండ్ చెయ్యాలి అనేది లేనే లేదు అసలు. ఎవ్రీథింగ్ జాటెడ్ డౌన్, రిటర్న్ డౌన్, అన్ని రాసుకుని ఎవరికెవరికి ఏం అప్పచెప్పాలి, ఎవరికి ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది అసలు తనకి రిమైండ్ చేయాల్సిన అవసరమే లేదు. చూసుకునేది. She was amazing. I mean, that's what I meant. Like, I miss somebody like her who is so on track and getting everything done. And she was, and alage kakunda tan andartho maatladam kuda, like, very good at people management, maatladam, relation, communication. I mean, so many things manam maatladali ante. So good in people అందరినీ తీసుకురావడం, యూనిఫై చేయడం, డిఫరెంట్ మైండ్ సెట్స్ ని తీసుకురావడం. ఇట్స్ సంథింగ్ అమేజింగ్. లైక్ ఐ థింక్ నేను మోస్ట్ ఆఫ్ నా ఇదంతా నేర్చుకున్నది ప్రాబ్లీ తనని చూసే. అండ్ ఆల్సో బౌండరీస్ సెట్ చేయడం. షీ వాజ్ అ గ్రేట్ ఉమెన్. ఒక స్టాండర్డ్, ఒక బౌండరీ సెట్ చేయడం. లైక్ నో అంటే నో. యా, యాక్చువల్గా ఇది ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే బౌండరీస్ అనేది చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ మన పిఎస్ఎస్ఎం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ పీపుల్ ఇన్ దాట్ వే. మేనేజింగ్ పీపుల్ ఇస్ హ్యావింగ్ బౌండరీస్. ఎట్లా అంటే డాడ్ వాజ్ లైక్ ఫ్రీడమ్, అందరికి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఏమైనా చేయండి. ఐ మీన్ హీ వాజ్ అ పర్సన్ ఆఫ్
నో బౌండరీస్, వీ ఆల్ నో దట్, మనందరికి తెలుసు ఎందుకంటే. కానీ మమ్మీ ఏం చేసేది అంటే కొంచెం కొంచెం డిసిప్లిన్ యాడ్ చేసేది, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఓకే ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇలా ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి కొంచెం అక్కడ డిసిప్లిన్ పెట్టేది. రూల్స్ అని చెప్పను, కానీ కొంచెం డిసిప్లిన్, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండేది. పత్రిజీ మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, మామ్ ఏం చేసిందంటే ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పేది. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తెచ్చింది మాత్రం ఈవిడే. సో రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఫ్రీడమ్ ఈజ్ గుడ్, కానీ ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని మనం రెచ్చిపోకూడదు. యూత్ జాబులు చేయాలి, యూత్ జాబులు వదిలేసి వెళ్ళకూడదు, ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు నువ్వు స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చెయ్యి, మెడిటేషన్ స్ప్రెడ్ చేయండి. రెస్పాన్సిబిలిటీ అనేది తన ద్వారా అందరికీ చేరిందనమాట. సో చాలా మంది ఇది చేస్తే చాలు, మనం రెస్పాన్సిబుల్ ఉండకలే, పారిపోవచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు అని. దేర్ ఇస్ నో ఎస్కేపిజం. స్పిరిచువాలిటీ అనేది ఎస్కేపిజం కానే కాదని తను చెప్పింది. సో దానివల్ల ఏమవుతుందంటే తను ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇన్కల్కేట్ చేసింది అందరిలో. రెస్పాన్సిబుల్గా ఉండండి, ఫ్యామిలీని చూసుకోండి, ఫస్ట్ ఫ్యామిలీ ఉంటుంది, దాని తర్వాత స్పిరిచువాలిటీ చేయండి అని చెప్పేసి. సో సంసారంలో నిర్వాణం, బోత్ ఆర్ ఎ గ్రేట్ కాంబినేషన్. Yeah. I mean, of course, Tana dad had his own boundaries, and like based on his principles. Our principles were boundaries. ప్రిన్సిపల్స్ లో బౌండరీస్ ఉండేది, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ మేనేజ్మెంట్. Correct. Everyday management, relationships, world level discipline, and all that accountability. So I think she was a very strong woman, extremely strong woman. Very independent in her own way, chala independent thinking, tana own ideas, and also very good in like decorating, oka sense of even her sarees were super amazing. Tana taste, sarees వద్దులే, ఎవ్రీబడి వాస్ లైక్ నీకు ఏ సారీ అయినా ఎలా పడుతుందని వాళ్ళ అక్కలు అనేవారు, నువ్వు ఏ సారీ వేసుకున్నా చాలా బాగుండేది. and also tana taste chala baundedi, like her in sarees, like selection. ఇప్పటికి కూడా నా డ్రెస్లను తనే సెలెక్ట్ చేస్తుంది ఇప్పటికి కూడా. So I mean, she was a very multi-talented woman, with great skill set. And అందుకే that's why I said I miss somebody like that. And I wish like I could have worked with her. I wish, like, when she was active, I would have worked with her. I learned a lot from her. Yeah. So yeah, I know everything, all of these boundaries, accountability, authority, even authority, chala authoritative ga panulu cheyadam, ekkada authority undalo akkada undadam, ekkada follow cheyalo akkada follow cheyadam, all of these are leadership qualities. నీకు గుర్తుందా, చూపుతోనే కంట్రోల్ చేసేది అందరినీ. Oh my goodness, I చూపుతోటి ఎక్కడన్నా నువ్వన్నా నేనన్నా ఇంకెవరన్నా కొంచెం అల్లరిగా ఇక్కడ ఉన్నట్టే ఒక్క చూపు, జస్ట్ వన్ లుక్ సెట్ అయిపోయేటోళ్ళం మనం. సో ఆ లుక్ అనేది ఇచ్చేది చూడండి. అండ్ ఐ మీన్ లైక్ ఆల్ మదర్స్, అందరు మదర్స్ కి ఇది ఒక క్వాలిటీ ఉందబ్బా, ఓ లుక్ తోటి అందరిని మేనేజ్ చేసేస్తాడు. నాకు అన్ఫార్చునేట్లీ అది లేదు, నాకు రాలేదు. ఇవాళ జీవా తను వచ్చి ఇలా చూస్తోంది నన్ను, లైక్ then I immediately remembered, ఇవాళ ఇందాకే mom, అరే my mother also used to do this అని చెప్పి because Ziva just did that. So it was, నోరు కూడా ఇప్పక్కర్లే, జస్ట్ ఒక చూపు చాలు. I know. Yeah, all mothers have it. I don't know how, but it's that magic in that look. So it tana transition of mother and wife, oka leader, oka follower, everything, student, and also she managed all those roles chala beautiful ga. And also I remember summer times lo tana intense camps petadam, meditation camps, like silence. That was pretty much fun, lot of fun. I remember అది ఓన్లీ మెడిటేషన్ చేయడం, ఓన్లీ I wish ఇప్పుడు కూడా అలా, that it was lot of fun. Even as a 9-year-old, 10-year-old, మనం and you being 13, 14 at that time, we were part of it. అంటే మనం దాంట్లో పార్టిసిపేట్ చేసాం.
యా And also one other thing is, మనకి ఆ టైంలో of course there was no special treatment. అస్సలు హా, and We were every like రెగ్యులర్ చిల్డ్రన్, the రెగ్యులర్ చిల్డ్రన్ ఎలా ఉండేవాళ్ళం అలాగే ఉండేవాళ్ళం. అంటే ఎంజాయ్మెంట్ ఉండేది, ధ్యానం ఉండేది, వి టు హ్యావ్ ఫన్ ఎవ్రీథింగ్. అదొక చిన్న గ్రూప్ ఉండేది కదా మనకి అప్పుడు. అండ్ గుర్తుందా లేదు మనకి, December 31st ఎప్పుడు కూడా కర్నూలు పిరమిడ్ దగ్గర అందరం కలిసి యూనో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అంతా. హ్యాపీగా క్యాంప్ ఫైర్ పెట్టేసుకుని చక్కగా ఐ రిమెంబర్ దోస్ డేస్. నాకు అక్కడ ఆ రోజులు గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. సో స్మాల్ గ్రూప్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ గ్రూప్, చాలా బాగుంటుంది. ఆ పిల్లలందరూ కలిసి చక్కగా యూనో స్పెండ్ చేసేవారు టైము, డాన్సులు చేసేవారు, పాటలు పాడేవారు, ధ్యానం చేసేవాళ్ళు. యా, ఇట్ వాస్ బ్యూటిఫుల్, బాగుంటుంది. okay, so now fast forwarding ఓకే fast forwarding to to teenage level or whatever, because I remember teenage law, she was very cautious at time law. అవును. Very cautious, కాలేజ్ టైంలో నన్ను కోరాక్ పంపించేయడం నెల్లూరుకి ఆ 2 years. And so she was a very cautious mother, very protective mother ఆ టైంలో. నేను డీటెయిల్స్కి వెళ్ళాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ హర్ క్వాలిటీస్. అండ్ దెన్ నేను యుఎస్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఆ టైంలో, బికాస్ చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ బీన్ హర్ షాడో. ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వెళ్ళడం, లైక్ ఫాలో వితౌట్ ఈవెన్ థింకింగ్. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి సడన్లీ నేను ఎప్పుడైతే యుఎస్కి వచ్చానో, ఐ రిమెంబర్ దట్ షీ వాజ్ వెరీ డౌన్, ఎక్స్ట్రీమ్లీ డౌన్ ఆ టైంలో. బికాస్ సడన్లీ ఇంట్లో నేను లేను, అండ్ ద హోల్ లైఫ్ 18 years or 20 years I was with her, suddenly లేను. And that's when Tyson happened. That's Yeah. when Tyson entered. దట్స్ అమేజింగ్. నీ బదులు టైసనా? I know, right? When she told me, నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరైనా కావాలి అని. And I'm glad at least she has some Tyson, for her emotional regulation. So that was interesting that how she got back. Even then తను చాలా బిజీగా ఉండడం. ఐ రిమెంబర్ ఈవెన్ ఇన్ 2006 గ్రాడ్యుయేషన్కి పిలిచినప్పుడు తను వచ్చి యుఎస్కి. అప్పుడు నేను ఆస్టిన్ టెక్సస్లో నా ఫస్ట్ జాబ్ అనమాట. సో ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఎర్నింగ్ ఆన్ మై ఓన్. అండ్ దాట్స్ వెన్ ఐ హ్యాడ్ చాలా మోర్ పవర్ ఆర్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ownership, like happiness. Now I can spend money on her. నేను టికెట్ కొని పంపి తీసుకురావచ్చు. I don't have to depend on anybody అని. సో ఆ టైంలో చాలా ఎంజాయ్ చేసాం మేము ఇద్దరం ఆస్టిన్లో. ఐ హ్యాడ్ ఎట్ అపార్ట్మెంట్. వి ఎంజాయ్డ్ క్వైట్ అ బిట్. పక్కనే ఒక మాల్ ఉండేది, సో తను నడుచుకుంటూ వెళ్ళిపోయేది ఆ మాల్కి, అండ్ దెన్ వచ్చేది. So it was a lot of fun. And our time low. And then next episode, before I get there, I know your marriage was a total turbulent marriage. Yeah. And dad was said okay, and mom didn't say okay. Yeah, I mean before that I wanted to talk about my teenage years as well. So teenage వచ్చేసరికి I mean like ఆడపిల్లలం, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అన్నీ కనుక్కోవాలి కదా. ఆ టైంలో మనకి గుర్తుందా లేదా, ఇంట్లో శశి ఉండేవాడు. Of course. శశిని మనకి జాసూస్ లాగా పెట్టేవాడు. అవును. వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు కనుక్కొని రా అని చెప్పేసి. అండ్ మన ఇద్దరికి ఇరిటేషన్, మామూలుగా ఇరిటేషన్ లేదు అలా చేస్తే. సో But he took his job very seriously. అబ్సల్యూట్లీ సీరియస్లీ. అండ్ హీఈస్ లైక్ మమాస్ బాయ్. ఆ మమాస్ బాయ్ లాగా శశి ఏం చేసేవాడు అంటే ఇంకా ప్రాపర్ బ్రదర్. హీ వాజ్ ఆల్సో బోర్న్ ఇన్ 77. సో ఇట్స్ లైక్ హీ టుక్ దట్ రోల్ ఆఫ్ ద బ్రదర్, ఓల్డర్ బ్రదర్, అండ్ అలా చేసేవాడు. అండ్ యా, వీ యూస్ టు ఎస్కేప్ హిమ్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ ఎస్కేప్ చేసేవాళ్ళం. సో యా, నా ఇంటర్మీడియట్ మళ్ళీ అక్కడే హైదరాబాద్లో జరిగింది. బీకామ్ యూ డిడ్ బీటెక్ ఇన్ ఎంజీఐటి. బాగా బస్సులు మారి వెళ్ళేదాన్ని, కష్టపడేదాన్ని నువ్వు అక్కడ వెళ్ళి. అండ్ దెన్ ఐ డిడ్ బీకామ్ ఇన్ రెడ్డీస్ కాలేజ్.
యా. సో ఆ టైంలో ఏంటంటే చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండేదన్నమాట. ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఎవరంటే వాళ్ళతో మాట్లాడొద్దు, అందరు ఐ మీన్ లైక్ కంప్లీట్లీ ప్రొటెక్టివ్ ఆఫ్ గర్ల్స్ ఎస్పెషలీ. సో యా, దాని తర్వాత ఏముంది, యా మై మ్యారేజ్ వచ్చేసరికి యా శ్రీను, లెట్స్ కాల్ హిమ్ శ్రీను. సో శ్రీను వాజ్ అ ఫ్రెండ్ ఫస్ట్. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఐ డోంట్ నో, దే వాజ్ నో ప్రపోజల్ అంటూ ఏం లేదు, పెళ్లి చేసుకుందామా అని ఏం అనుకోలేదు. దెన్ సడన్లీ ఐ డిసైడెడ్ దట్ హీఈస్ ద పర్సన్ ఫర్ మీ, హీఈస్ ద రైట్ గై ఫర్ మీ అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. దాని తర్వాత నేను డాడీకి చెప్పాను. డాడీ సైడ్ ఓకే గో హెడ్, వితౌట్ ఎ సెకండ్ కూడా ఏం తీసుకోకుండా గో హెడ్ అనేసాడు. ఇంకా దాని తర్వాత ఇంకా మమ్మీకి చెప్పలేను ఎలాగా, మమ్మీ నో అంటుంది, ఎలా చేయాలంటే డాడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్, ఓకే ఐ హావ్ టేకెన్ ద రైట్ డెసిషన్ అని చెప్పేసి. సో అలాగా మెల్లిగా తీసుకొని ఇంకా మామ్కి డిలే అయింది చెప్పడం. షీ వాస్ గెటింగ్ యాంగ్రీ, షీ వాస్ వెరీ 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 యాంగ్రీ. నాకేం లేదు, అబ్బాయికి జాబ్ ఉంటే చాలా అనింది. సో యా, దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ హీ గాట్ అ జాబ్ డెఫినెట్లీ. బట్ డాడీ అంటే మ్యారేజ్ డేట్ కూడా తనే ఫిక్స్ చేసేసాడు. మేమేం అడగలేదు. నేనేం చేస్తాను, నా వెయిటింగ్ కార్డ్ నేనే అందరికి వెళ్ళి ఇచ్చి వచ్చాను అందరికి, నా పెళ్ళికి రండి అని. మామ్ ఇస్ లైక్ నో, ఐ విల్ నాట్ కాల్ ఎనీబడి. సో ఐ హ్యాడ్ టు గో టు ఎవ్రీబడి అండ్ దెన్ వచ్చేవారు. సో యా, అప్పుడు మున్సిపల్ గ్రౌండ్స్లో కర్నూలులో జరిగింది. 5,000 పీపుల్ వచ్చారు. ఫస్ట్ ధ్యాన యజ్ఞం, మహాయజ్ఞం కూడా కాదు, ధ్యాన యజ్ఞం అది. సో ఫస్ట్ ధ్యాన యజ్ఞం 1999 December 31st, అంటే 25th to 31st 7 days జరిగింది. ఫస్ట్ ఎవర్ గ్రాండ్ ఈవెంట్ ఆఫ్ PSSM. సో యా, దాట్ వాజ్ అ స్టార్ట్. ఇంకా అప్పటి నుంచి మనకి తెలిసిందే, ఇప్పటిదాకా మనకి పేర్లు మారుతూ ఉన్నాయి కానీ ఈవెంట్ మారలేదు. ధ్యాన యజ్ఞం, ధ్యాన మహాయజ్ఞం, ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రం, పత్రిజీ ధ్యాన మహాయాగం, ఇప్పుడేంటో తెలియదు మరి అది. సో యా, అలా జరిగింది. తను ఎప్పుడు అనేది గ్రాండ్ చిల్డ్రన్ కావాలి అని. ద మూమెంట్ ఐ బికేమ్ ప్రెగ్నెంట్ ఐ సెడ్, మమ్మా యూ వాంటెడ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ కమింగ్, ఇక్కడికి రావాలి, నాతో ఉండాలి అని. సో దాట్ వాజ్ ద పార్ట్ ఫర్ హర్. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఒక 2 months కంటే ఎక్కువ ఉండలేకపోయేది. అక్కడ అంత వర్క్ జరుగుతోంది, మీటింగ్స్, ట్రిప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు యుఎస్ లైఫ్ స్టైల్, ఇంట్లో ఉండడం అంత ఎక్కువ. అప్పుడు కూడా లైక్ 2007-8 ఆ టైంలో అంత ఎక్కువ మనుషులు కూడా ఇప్పుడున్నంత లేరు, అంటే మెడిటేటర్స్. సో క్వైట్గా ఉండడం, కానీ తను వచ్చి ఉండడం, చాలా మూవీస్ చూడడం, వంటలు చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం, ఇవన్నీ. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. అట్ ద సేమ్ టైం తనకి ఎక్కువ ఉండలేకపోయేది. అలాంటిది నిర్వాణ్ పుట్టినప్పుడు 3 months నాతో ఉండింది. ఇట్ వాజ్ అ గ్రేట్ టైం ఆ టైంలో అగైన్. బట్ అంతా తను చాలా స్ట్రాంగ్గా అన్ని పనులన్నీ చూసుకునేది దాంట్లో. అండ్ నెక్స్ట్ జీవా వచ్చినప్పుడు నిర్వాణ్ని చూసుకునేది అండ్ ఇల్లంతా. బికాస్ బోత్ టైమ్స్ నాకు C section అవ్వడం వల్ల లైక్ ఐ కుడెంట్ వర్క్. సో బోత్ టైమ్స్ అండ్ బ్యూటిఫుల్ గా. అండ్ అఫ్ కోర్స్ ద బెస్ట్ పార్ట్ ఇస్ డాడ్ కూడా ఉండే. డాడ్ కూడా వచ్చాడు. అదే చెప్తున్నా, డాడ్ వాజ్ ఆల్సో దేర్ వెన్ జీవా. యా, that was I really miss, I really love that time. 2015, 2016, 17, 18, 19 continuous 5 years వాళ్ళు US కి వచ్చారు. సమ్మర్ US లో ఉన్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళిద్దరు ఉండడం, పిల్లలతో ఆడుకోవడం. అండ్ 2 weeks డాడీని అయితే చెప్పేసాం, డాడ్ యూ కెన్ నాట్ గో 2 weeks, యూ హ్యావ్ టు బీ హియర్ అని. I think that was the best decision. I'm glad I made that decision. Like, you cannot go ani. And tanu kuda vinnadu paapam. And unnadu పాపం విన్నాడా? ఓకే. and ఇంట్లో ఉండి వంటలు చేయడం, కార్డ్స్ ఆడుకోవడం, ఐ థింక్ ఐఎమ్ షూర్ తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. బికాస్ తనకి పిల్లలంటే చాలా ఇష్టం. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, ఎస్పెషల్లీ గ్రాండ్ చిల్డ్రన్. ఐ మీన్ లైక్
ఇప్పుడు కూడా వీడియోస్ చూస్తుంటాను నేను తనది. అంటే బ్రౌజ్ చేస్తుంటే వెనకాల వీడియోస్ చూస్తుంటా. పత్రిజీ హ్యావింగ్ గ్రేట్ టైమ్ విత్ నిర్వాణ్, బ్యూటిఫుల్ టైమ్ విత్ జీవా, వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళతో అల్లరి చేయడం, వాళ్ళతో కలిసి అల్లరి చేయడం. ఐ లైక్ హీ ఎంజాయిడ్ కంప్లీట్లీ. He was just free ఆ టైంలో. ఆ 2 weeks చెప్పేసాం, ఓకే యూఆర్ నాట్ ట్రావెలింగ్, యూఆర్ నాట్ సీయింగ్ ఎనీబడి, నేను నో పిఎస్ఎస్ఎం ఫర్ 2 weeks అని. అబ్సల్యూట్లీ. బిగ్ డీల్. అండ్ ఆ టైంలో హీ వాజ్ ఆల్సో ఫ్రీ, రిలాక్స్డ్, మంచిగా మూవీస్ చూడడం. ఐ రిమెంబర్ 2017లో ఆ 2 weeks బింజ్ వాచ్డ్ బుద్ధ షో ఆన్ నెట్ఫ్లిక్స్. కంప్లీట్ బింజ్ వాచ్, పొద్దున్న చూడడం, పొద్దున్న నుంచి రాత్రి మళ్ళీ రూమ్కి వెళ్ళా, రూమ్ లో చూడడం, లైక్ కంటిన్యూస్, లైక్ హౌ వి బింజ్ వాచ్, దే బింజ్, బోత్ ఆఫ్ దెమ్ బింజ్ వాచింగ్ బుద్ధ షో, అండ్ దెన్ మళ్ళీ డిస్కషన్స్ దాని మీద. సో ఇట్ వాస్ this was 2017. Lot of fun. And Mihir, and oh my god, I have to tell you this. నిర్వాణ్ పుట్టినప్పుడు, ఓకే, ఫస్ట్ బేబీ మిహిర్ ఏమో, సో మమ్మీ ఏమో బేబీ పుట్టాక నార్మల్ గా ఇలా యూనో పడుకోబెట్టి చుట్టూ దిండ్లు పెట్టింది, ఓకే, పడుకో వాట్ ఎవర్. మిహిర్ ఏమో ఇక్కడ డాక్టర్స్ అప్పుడు ఆ టైంలో అలా ఏమి పెట్టకూడదు, అంత ఓపెన్ ఉండాలి అని, ఎందుకంటే చోకింగ్ హ్యాజర్డ్ ఉంటుంది అని డాక్టర్స్ ఆ టైంలో. మమ్మీ ఏమో వెళ్ళి అక్కడ దిండ్లు పెట్టేది, మిహిర్ ఏమో అన్ని దిండ్లు తీసేసేవాడు, ఇంకా మళ్ళీ మమ్మీ వెళ్ళి పెట్టేది ఆ దిండ్లన్నీ. సో ఇద్దరు ఇంకా కొట్లాడుకునేవారు. అండ్ దెన్ ద అదర్ థింగ్ ఇస్ ఇన్ ఎవ్రీథింగ్ విత్ నిర్వాణ్ ఎస్పెషలీ, మమ్మీ ఏమో నేను నిర్వాణ్కి స్నానం చేయిస్తా, మిహిర్ ఏమో నేను చేయిస్తాను అని మళ్ళీ ఇద్దరు అక్కడ కొట్లాడుకోవడం. నిర్వాణ్ పుట్టినప్పుడు ఫస్ట్ షవర్ అనమాట ఇస్తారు హాస్పిటల్లో. ఇచ్చినప్పుడు మమ్మీ పట్టుకుంది బేబీని, అండ్ మిహిర్ వెంటనే ठीक से पकड़ो माँ, सासू माँ, ठीक से पकड़ो आप. And mommy is like, I've raised kids, what are you telling me? So it was lot of fun, that subtle వాళ్ళిద్దరు మధ్యలో kind of. తర్వాత జీవా పుట్టాక nothing. Mihir also didn't care much. Like, okay, do ఫస్ట్ బేబీ కదా, అది ఉంటుంది, అది ఫస్ట్ బేబీకి ఎప్పుడు. జీవా వచ్చాక okay, you do whatever you want, it's okay. So atla it was I saw different shades ఆ టైంలో, like even dad, mom, finally after a long time ఒక ఫ్యామిలీ లాగా ఉండడం. అండ్ యూ నో, మనకి ఇండియాలో ఎప్పుడు there was nothing like privacy. అసలు అంటే కొత్తగా వినేవాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. మాకు ఇంట్లో అంబర్పేట ఇంట్లో ఎస్పెషల్లీ, అంటే నేను ఎక్కువ కర్నూలులో ఇక్కడ ఎక్కువ తిరిగేదాన్ని, బట్ అంబర్పేట ఇంట్లో ఎప్పుడైతే మమ్మీ డాడీ వాళ్ళు ఇంటికి వచ్చేసారో, పరి కూడా ఇంటికి వచ్చేసిందో, తను ఇంకా అప్పటి నుంచి ఇంట్లోకి అందరు రావడం మొదలుపెట్టి ఇంకేంటంటే మాకు సెపరేట్ బెడ్రూమ్స్ ఉండేవి, హాల్ ఉండేది, కిచెన్ ఉండేది, పెద్ద ఇల్లు ఉండేది. సో చాలా మంది ఏంటంటే అన్ని రూమ్లోకి వెళ్ళేవారు, ఇక్కడ ఎవరుంటారు, వాళ్ళు అక్కడ ఎవరుంటారు, ఇదేం చేస్తున్నారు, అదేం చేస్తున్నారు అంటే దట్ థింగ్ హ్యాస్ టు బి దేర్. అది ఒక పర్సనల్ స్పేస్ అనేది ఒకళ్ళు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గర్ల్స్, సో అదొకటి లేదన్నమాట అప్పుడు. అసలు ఇల్లు వదిలి ఫ్రెండ్స్ నేనైతే అదే కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని, హాయిగా పొద్దున్న వెళ్ళిపోయేదాన్ని. బ్రిటిష్ లైబ్రరీలో కావాలని మెంబర్షిప్ తీసుకున్నా, సో దట్ ఐ కెన్ సిట్ దేర్ అండ్ రీడ్. ఆ ఏసీలో కూర్చొని హాయిగా కూర్చుని చదువుకోవచ్చు పుస్తకాలు అని చెప్పేసి బ్రిటిష్ లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాలేజ్లో ఉండి, సాయంత్రం నుంచి కొంచెం రాత్రి దాకా బ్రిటిష్ లైబ్రరీలో ఉండి అప్పుడు ఇంటికి వచ్చేదాన్ని, సో దట్ ఐ కెన్ ఎస్కేప్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ నో గైస్, అందరూ వింటున్న వాళ్ళు అనుకునే వాళ్ళం, ఓ చైల్డ్హుడ్ చాలా రోజీ అండ్ ఆల్ దాట్, ఎనీథింగ్ బట్ రోజీ. It was not rosy at all. చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్, నావిగేషన్, రోజు కొత్త వాళ్ళని చూడడం, అండ్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఎలా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చైల్డ్హుడ్, ఇంట్రెస్టింగ్ పేరెంట్స్, హ్యావింగ్ దెమ్. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో 2017 చెప్పావు, 2018, 2019 లాక్డౌన్ లో ఐ హ్యావ్ టు షేర్ మై గ్రేటెస్ట్ మెమరీ విత్ దెమ్. 4 months మామ్ డాడ్ విత్ మీ, 4 months, ఆల్ 4 months ఏం లేదు, టీవీ చూడడం, సినిమాలు చూడడం, వంట చేయడం, కూరగాయలు కట్ చేసుకోవడం, కాన్వర్జేషన్స్, నవ్వులు. పిఎంసి టీం వాళ్ళు వచ్చేసి 100 లాక్డౌన్ మెసేజెస్ రికార్డ్ చేయడము,
అండ్ మామ్ వాజ్ ఆల్సో మామ్ వాజ్ లైక్ నేను బెంగళూరుకి ఎప్పుడు వెళ్తా అని చెప్పేసి అనడం. సో లాక్డౌన్ వాజ్ అ గ్రేట్ టైమ్. ఐ రిమెంబర్ 2019లో మనందరం ఫ్యామిలీ కూడా డిఎంసీ స్టేజ్లో మనం 2019 event was a great event. Mom leadership లో ఆ ఈవెంట్ జరిగింది, మహిళా ధ్యాన మహాచక్రం. It was amazing, 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 amazing. And తనే I remember, తీసుకుంది కదా మొత్తం ఆ ఇయర్ మొత్తం ఆర్గనైజింగ్ మొత్తం తనే తీసుకుంది. నేను అందుకే అంటున్నాను, తను తీసుకోవడంలో ఐ కుడ్ సీ దాట్ లైక్ తన ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్, స్టేజ్ వాజ్ పర్ఫెక్ట్, అసలు ఒక డిఫరెంట్ లెవెల్. అండ్ వీ కెన్ సీ ద డిఫరెన్స్. తను ఎప్పుడు లీడర్షిప్ తీసుకుంటుంది, ఎలా ఉంటుంది, లీడర్షిప్ యూనో ఇన్ జనరల్ నార్మల్గా ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎనర్జీ తను తీసుకొస్తుంది, అండ్ వెరీ ఆర్గనైజ్డ్, వెరీ I would say classy. Even in a mass program, class రావాలి అంటే I think she's the one. ఆల్ ఉమెన్ గ్యాంగ్, ఒక్క మగవాడు కూడా లేడు తన కమిటీలో. ఆల్ ఉమెన్ షుడ్ లీడ్ మహిళా ధ్యాన చక్రం అని చెప్పేసి తను లీడ్ తీసుకుంది. I think that was amazing because I feel like women ఎప్పుడైతే లీడర్షిప్ రోల్ లో ఉంటారో ఆ ఎనర్జీ డిఫరెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ ఫెమినిన్, మోర్ వెరీ కంపాషనేట్, వెరీ డివైన్ ఎనర్జీ. అండ్ ఐ ఫీల్ లైక్ మన ఈవెంట్స్లో లీడర్షిప్ విమెన్ ఉండాలి, ఎక్కువ విమెన్ రావాలి. Because I see a lot of men leading on the stage. గ్రౌండ్ వర్క్ లో విమెన్ ఉన్నారు కానీ ఆన్ ద స్టేజ్ ఎక్కువ మెన్ ఉంటారు. సో అలా బ్రింగ్ ద లీడర్షిప్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ అ విమెన్ పర్స్పెక్టివ్. అండ్ అందులో ఇవాళ మదర్స్ డే, సో ఐ రియల్లీ ఇన్వైట్ ఆల్ మదర్స్, ఆల్ విమెన్ టు స్టాండ్ అప్, టేక్ లీడర్షిప్ రోల్స్. బోర్డ్ నేమ్స్ లో రావాలి, ట్రస్టీస్ లాగా రావాలి. And our energy is chala different, and I'm waiting for the Mahila Dhyana Mahayagnam to happen, Patriji Mahila Dhyana Mahayagnam to happen. I'm waiting, ఎందుకంటే that is the next milestone. ఎప్పుడైతే మన ఈ ఈగోస్ నుంచి బయటకు వచ్చి we have invite and inclusivity ఉంటుందో, ఆ ఇయర్ was, I cannot forget 2019. నెవర్. అండ్ మన అందరం స్టేజ్ మీద ఉండడం, అండ్ యూ అండ్ ఐ మామ్ డాడ్ ని ఫెలిసిటేట్ చేయడం, ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇట్ వాస్ అ గ్రేట్ మూమెంట్. అండ్ జీవా నిర్వాణ్ బీయింగ్ దేర్, అంటే ఇట్స్ లైక్ ఎ టోటల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అయింది. అండ్ ఇట్స్ చెరిషింగ్ ఈచ్ మూమెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఉమెన్ ఆర్ కన్సర్న్డ్, ప్రతి ఒక్క స్త్రీ కూడా తన పవర్ ఏంటో తను తెలుసుకొని ముందరకు వచ్చి ప్రతి ఒక్క ఫీల్డ్లో లీడర్షిప్ రోల్ తీసుకోవాలి. సోషల్ ఫీల్డ్, ఎనీథింగ్ లైక్ పొలిటికల్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్, సర్వీస్ ఫీల్డ్, ఎనీథింగ్. ఇంకా నాకు స్టేజ్ మీద 50-50 కాదు, 75-25 ఉండాలి. 75 women, 75% women, 25% men should be there. ఇంకా ఆ కల్చర్ అన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఉమెన్ ముందరకు వస్తారో ఈ మైండ్ షాడో లాగా పనిచేసి హార్ట్ని ముందర తీసుకుని వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ దట్ హార్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. ఫెమినిన్ క్వాలిటీస్ ఆర్ ఆల్ హార్ట్ ఓరియంటెడ్. సో హార్ట్ ఓరియంటెడ్గా వెళ్తూ ఎస్ డెఫినెట్లీ బ్లూ ప్రింట్ కావాలి, ఎలా చేయాలో కావాలి. సో దాట్ ఆల్ ఉమెన్ కెన్ ఆల్సో మేనేజ్. అది మేనేజ్ చేయలేరు అన్న అదొక మిత్ ఉంది కదా, అది బస్ట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి మేనేజ్డ్ బై ఉమెన్ బ్యూటిఫుల్లీ, అండ్ ఇట్ హాస్ బిన్ ప్రూవెన్. ఆ ప్రూవ్ కూడా చేశారు. సో ప్రూవ్ చేసిన దాన్ని మళ్ళీ ప్రూవ్ చేయక్కర్లేదు, ప్రూవ్ చేసిన దాన్ని ఫాలో అయితే చాలు. సో ఉమెన్ షుడ్ కమ్ ఇన్ ద ఫ్రంట్, షుడ్ కమ్ ఆన్ ద స్టేజ్. బిహైండ్ ద సీన్సే కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సీన్స్ కూడా రావాలి, లీడర్షిప్ రోల్స్ తీసుకోవాలి. సో ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా రావాలి, అది నా కోరిక. అండ్ ఉమెన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద బాడీ, ఇట్స్ అబౌట్ ది ఎనర్జీ దట్ ది బ్రింగ్. ఎనర్జీ కావాలి, ఫెమినిన్ ఎనర్జీస్ కావాలి, హార్ట్ కల్చర్ కావాలి. సో మైండ్ కల్చర్ ఈస్ డెఫినెట్లీ దేర్. అండ్ యాజ్ పరీ సెడ్, మనకి ఈగోస్ ఎక్కువైపోయాయి. నేను చేశాను, నా వల్ల ఇది అయింది అని చెప్పేసి ఎక్కువైపోయింది. అది లేకుండా ఉండడానికి ఫెమినిన్ ఎనర్జీస్ రావాలి. ఫెమినిన్ ఎనర్జీ ఎప్పుడు కూడా ప్రెజెంట్లోను ఫ్యూచర్లోనూ ఉంటుంది. సో దాట్ కల్చర్ హ్యాస్ టు కమ్. అది కూడా నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను నాది నాకు ఉండకుండా మనం వెళ్తాము,
ఆ ఫెమినిన్ ఎనర్జీ ఎప్పుడైతే హార్ట్ అయితే వస్తుందో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. Yeah, absolutely. I think it is happening. It is happening. మనం లాక్డౌన్ గురించి మాట్లాడాం, అండ్ దెన్ 22 ఎక్స్ట్రీమ్లీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ మన అందరికి. అబ్సల్యూట్గా మన అందరి లైఫ్స్ ఒకసారి చేంజ్ అయిపోయింది. బికాజ్ ఎందుకు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్, మనం ఎక్స్పెక్ట్ చేయలే ఇలా అవుతుంది అని. దెర్ వాజ్ నో ప్రిపరేషన్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రిపరేషన్. సో బట్ Mr. Subhash Patri is Mr. Subhash Patri. When he decided, చేసేసాక that he has to leave Earth planet, ante physical body, then nobody can stop him. So mom definitely, I from my perspective, నా perspective నుంచి తను ఒక వైఫ్ perspective లో అంటే రెండు పర్స్పెక్టివ్, ఒక వైఫ్ అండ్ యాజ్ అ మాస్టర్, రెండు పర్స్పెక్టివ్స్ నుంచి తను రెండు ఎక్స్ప్రెసివ్ చేయగలిగింది. షీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ బోత్ వేస్, యాజ్ అ వైఫ్ అండ్ యాజ్ అ మాస్టర్. సో దాట్ వాస్ బ్యూటిఫుల్ టు సీ. అంతేగాని ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం టీచ్ చేస్తాం, డెత్ లేదు, అది లేదు, కానీ అలా అని చెప్పి తన గ్రీఫ్ని సప్రెస్ చేయడం ఇలా అంతా చేయలేదు. తను విదౌట్ ఎనీ ఫియర్కి అరే మనుషులు ఏమంటారు నేను ఇలా ఉంటే అని, తను ఎప్పుడు అలా ఫీల్ చేయకుండా తను ఆల్వేస్ ఎప్పుడు నాకు నేర్పించింది అదే, నాకు చిన్నప్పటి నుంచి మనకి ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అని. సో అలాంటిది తను కూడా తన గ్రీఫ్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడం, ఎప్పుడు తను హోల్డ్ బ్యాక్ చేయలేదు. సో ఐ థింక్ ఐ రియలీ అడ్మైర్ దట్ పార్ట్, దట్ అంత స్ట్రాంగ్గా వితౌట్ worrying about what people will say, she was able to express. చూసుకుంటే తను ఒక హ్యూమన్ బీయింగ్, ఫస్ట్ తను ఒక హ్యూమన్ బీయింగ్, తను ఒక ఎమోషనల్ పర్సన్ కూడా, అండ్ అ వైఫ్ హూ లవ్స్ హర్ హస్బెండ్ బ్యూటిఫుల్లీ, చాలా డీప్గా లవ్ చేస్తుంది. సో అలాంటిది ఎలా అంటే ఒకవైపు యాక్సెప్టెన్స్, ఒకవైపు అటాచ్మెంట్. లైక్ మై హస్బెండ్ అని చెప్పి ఒక అటాచ్మెంటు, ఇంకా నాకు యూనో ఫిజికల్గా ఉండే మనిషి ఇప్పుడు లేడు, మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. యూనో యూ హ్యావ్ టు కమ్ మెటీరియలిస్టిక్ స్పిరిచువాలిటీ. దీంట్లో షీ డిడ్ ఇట్ సో వెల్, ఎంతో చక్కగా తను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండింది తనలో. అండ్ ఐ అండర్స్టాండ్, అప్పుడప్పుడు తనకి యూనో షీ రిమెంబర్స్ యూనో డాడ్ అండ్ షీ క్రైస్, అండ్ అగైన్ షీ పిక్స్ హర్ సెల్ఫ్ అప్, దెన్ షీ ఎస్ నో దిస్ హ్యాస్ టు బి డన్, ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి మళ్ళీ తను పికప్ చేసుకుంటుంది. అది దట్ ఈస్ బ్యూటిఫుల్, అది మనం నేర్చుకోవాలి తన దగ్గర నుంచి. అండ్ ద పేషెన్స్ లెవెల్స్, ద గ్రేస్ఫుల్ యాటిట్యూడ్, ప్రతిది కూడా గ్రేస్గా. నేను మమ్మీని ఎప్పుడు యూనో టీస్ చేస్తూ ఉంటా, ఓసిడి అని, ప్రతిదీ నీట్గా ఉండాలి, స్పిక్ అండ్ స్పాన్గా ఉండాలి. స్పిక్ అండ్ స్పాన్, అది ఎక్కడ ఎందుకు ఉంది, ఇది ఎక్కడ ఎందుకు ఉంది, అది ఎందుకు నీట్గా లేదు, ఇది ఎందుకు డస్టింగ్ చేయలేదు. సో వెన్ మమ్మీ అయితే ఇంటికి వచ్చినప్పుడల్లా నా ఇల్లు నీట్గా ఉండాలి, ఇంతకుముందు నీట్గా లేకపోయినా నీట్గా చేసి కనిపించాలి. ఇంటికి రావడం, వీడియో కాల్ చేస్తుంది, ఇల్లు చూపించు అంటుంది, అయిపోయి వీడియో కాల్లో ఇల్లు షీ కాల్స్ మీ టు సీ ద హౌస్, నేను ఎంత నీట్ గా పెట్టుకున్నాను ఇల్లు అని. సో షీ ఈస్ క్రేజీ ఇన్ దట్ సెన్స్. బట్ టు ఎండ్ విత్ today on Mother's Day. So Mother's Day, the thing that I really admire, she is my absolute support system. Whoever I am today, whatever I'm doing is because of her. Tana yokka guidance, tana yokka grounding, tana yokka strength was always a superpower naku. And everything, and even US లో ఉన్న, like even from a materialistic level, like చదువుకోవడం, ఇంత దూరం రావడం, ఇవన్నీ అచీవ్మెంట్స్, ఈజ్ all credit goes to her. So I'm very happy to have chosen her as my mother, and be here in this family. Although however different or not different it is, kani just I'm so grateful for you to be my sister, and Same here. and to be a part of this family is such a I'm really enjoying this. I'm really enjoying this, right?
సో మదర్ నుంచి ఐ మీన్ సిమిలర్, ఐ మీన్ లైక్ మన ఇద్దరం వేరే వేరే ఏం నేర్చుకోము ఇక్కడ, సిమిలరే. కాకపోతే ఎక్కువ టైం నేను మామ్ వాళ్ళతో లేను, మా నాన్నమ్మతోటి ఉన్నాను కాబట్టి. ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో తనకి ఉన్న పేషెన్స్, ఎందుకంటే తను ఎంతో యూనో సఫరింగ్, మ్యారిటల్ ఉన్నప్పుడు చాలా సఫరింగ్కి లోన్ అయింది. ఆ సఫరింగ్లో ఉన్నా కానీ షీ నెవర్ గేవ్ అప్. ఎప్పుడు కూడా వదిలేద్దాం అన్న యాటిట్యూడ్ లేదు. ఎప్పుడు కూడా పర్సెవరెన్స్ ఉండేది, పేషెన్స్ ఉండేది. సహిద్దాం, వీ హ్యావ్ టు బేర్ దిస్, ఐ హ్యావ్ చోజన్ దిస్, నేను ఇది ఎంచుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండాలి అని చెప్పేసి పట్టుగా ఉండేదన్నమాట. పిల్లల కోసం ఉండేది. సో ఆ డెడికేషన్ అని కానీ, ఆ కమిట్మెంట్ అని కానీ, లేకపోతే ఆ మాస్టరీ అను, లేకపోతే ఏదన్నా అను, దట్ షీ ఈస్ అ ట్రూ మాస్టర్ ఇన్ ఎనీ విచ్ వేస్. ఆ ట్రూ మాస్టర్ ఉన్నందుకే మనకి ఎంతో తన నుంచి నేర్చుకున్నాము. అండ్ షీ ఈస్ అ డివైన్ ఫిగర్, షీ ఈస్ అ ట్రూ ఫెమినైన్ ఫిగర్. అండ్ థ్యాంక్ఫుల్ టు హర్ దట్ we are raised so beautifully, me and my sister Pari. So we both are raised so beautifully, and ఎంతో చక్కగా ఇద్దరం కూడా స్పిరిచువల్ సర్వీస్ చేస్తున్నాము, ఫ్యామిలీని చూసుకుంటున్నాము, అంతా ఉంది. సో థ్యాంక్స్ టు హర్, థ్యాంక్స్ టు పత్రిజీ for guiding us in the right path. Yeah, so I think that's how I can end this show. Yes, wonderful. I really enjoyed this show, and I would like to thank Lahari especially on this platform for being, మేడం ఎప్పుడు పెడుతున్నారు, ఎప్పుడు చేద్దాం, మదర్స్ డే వస్తుంది, ఏం చేయాలి? Give a big shout out to PMC team, to everyone. Lahari especially, who is the producer of this show, program manager of this show, and to all of you audience, to all the Pyramid Masters, Ivala Miru. It's truly an honor for us, a pleasure for us to share moments, Ivanni, and thank you. Yeah, thank you guys. Mother's Day, please, మీ మదర్స్ని అప్రిషియేట్ చేయండి, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చూపించండి, అండ్ థ్యాంక్ యూ చెప్పండి. ప్లీజ్ వీలైతే థ్యాంక్ యూ చెప్పండి. ఏదైనా చేస్తే థ్యాంక్ యూ, అంతకంటే ఏం అక్కర్లేదు ఒక అమ్మకి. సో థ్యాంక్ యూ చెప్పండి, ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వండి, గుర్తించండి, చాలు. దానికి అంతకంటే ఇంకేం అక్కర్లేదు. సో ప్లీజ్ అప్రిషియేట్ యువర్ మదర్స్. ఇవాళ్ళే కాదు, ఎవ్రీడే ఎంత వీలైతే అంత చేయండి. సో దట్ ఈస్ వాట్ ఆల్ మదర్స్ నీడ్, లిటిల్ బిట్ ఆఫ్ లవ్, కొంచెం ప్రేమ, కొంచెం రెస్పెక్ట్, కొంచెం థ్యాంక్ యూ చెప్పడం, కృతజ్ఞత చూపించడం, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. చిన్న చిన్న ఆనందాలే కావాలి ఒక అమ్మకి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఇది డియర్ మామ్ ప్రోగ్రామ్. సో థ్యాంక్స్ టు లహరి ఫర్ బ్రింగింగ్ అస్ టుగెదర్ లైక్ దిస్. అండ్ మీకు మీ అందరితోటి ఇలా మా ఇద్దరి ఫీలింగ్స్ కానీ, ఒక థాట్స్ కానీ షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ వన్.